తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనే అంశము థ్రిల్లర్ సినిమాను తలపించేలాగా తయారవుతుంది. ఎప్పుడెప్పుడు ఏ కాంగ్రెస్ నేత బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో అర్థం కానంత పరిస్థితి ఉన్నది. అంతగా నేతల మధ్య మాటల యుద్ధానికి విస్తరణ అంశం అనేది ఒక వేదికగా మారుతుంది. ఈ పాటికి విస్తరణ జరిగిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఉగాది సందర్భంగా ఇక ముహూర్తం ఉంటుందన్నట్టు కూడా ఇక పెద్ద ఎత్తున అధికార వర్గాల నుండి కూడా లీకులు వచ్చాయి. మరి ఏమైందో తెలియదు, మొత్తానికైతే మాత్రం విస్తరణ అనేది అయితే వాయిదా పడుతూ వస్తూనే ఉన్నది. ఇక లాస్ట్ టైం ఢిల్లీ పర్యటనలో భాగంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇదే చివరి సమావేశం, ఇక విస్తరణ విషయంలో మరోసారి మరో సమావేశం ఉంటుందని చెప్పడంతో ఇక ఫైనల్ అయిపోయింది. ఇక మంత్రివర్గ సంబంధించిన మంత్రులు, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ఒక సందేశాన్ని అయితే ఆయన ఇచ్చినట్టు అయిపోయింది. ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కొత్త మంత్రులు రాబోతున్నారు, పాత మంత్రుల శాఖలు మారబోతున్నాయి, వీళ్ళకి ఏ శాఖలు రాబోతున్నాయి, ఎవరి పేరు రాబోతున్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక పిసిసి అధ్యక్షుడు కామెంట్స్ నేపథ్యంలో కానీ ఏమైందో తెలియదు, ఏ సమీకరణాలు అడ్డొచ్చినాయో తెలియదు, ఎక్కడ సమన్వయ లోపం జరిగిందో తెలియదు, లేకపోతే అధిష్టానమే ఈ అంశాన్ని అసలు పట్టించుకోవట్లేదా, లేకపోతే పెండింగ్లో పెట్టిందో తెలియదు. మొత్తానికి విస్తరణ అనేది వాయిదా పడింది. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ యొక్క అధికార పార్టీలో మాత్రం నేతల మధ్య మాటల తూటాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు నేరుగానే బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. చాలామంది ఆశావాలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పేర్లు వస్తుందో లేదో అన్న నేపథ్యంలో కొంతమంది అడ్డుపడుతున్నారు. ఆ సందర్భంలో నేరుగానే వాళ్ళ పేర్లు చెప్పి మరి ప్రధానంగా వేదికల మీద బహిరంగ సభల మీదనే వాళ్ళ యొక్క వాయిస్ను వినిపిస్తున్నారు. ఇలా ఎవరిని కట్టడి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక విస్తరణ విషయంలో 2-3 అంశాలు ప్రధాన సమస్యగా మారిపోయాయి. ఒకటి, కీలక నేతలు అంటే రాష్ట్రానికి చెందిన కానీ అలాగే అధిష్టానానికి చెందిన కీలక నేతలు కొంతమందికి హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చిన ఒక సమీకరణ ఉన్నది. ఇంకోటి, ప్రాంతీయ సమీకరణాల దృష్టిలో పెట్టుకొని కూడా మంత్రులను ఎంపిక చేయాలి, ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాలనేది ఒక సందర్భం. ఇక సామాజిక కోణంలో కూడా ఇవ్వాలి, ఆ కోణంలో ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుంది, రాజకీయంగా మంచి జరుగుతుంది అనేది కూడా ఇంకో సమీకరణ. అలా 3 సమీకరణ నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా ఇటు అధిష్టానం కానీ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున నేతలు కానీ ఇక్కడ కమిటీ కానీ పిసిసి కానీ కూడా యోచిస్తుంది. కానీ ఈ పేర్ల విషయంలో సరిగ్గా సమన్వయం లేక అధిష్టాన పెద్దలకు అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరి మధ్య కూడా ఒక అంగీకారం కుదరక అలాగే ఆ పేర్లపైన సర్దుబాటు సరైన చేయకపోవడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఈ అంశం కూడా ఈ చర్చకు వస్తుంది. ఇక తెరపై కూడా ఈ విస్తరణ అంశం కూడా వివాదంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తుంది. అధికార పార్టీకి తలనొప్పిగా మారిపోతుంది. వాస్తవానికి ఈ పార్టీకే ఎప్పుడో విస్తరణ జరగాల్సిన అవసరం ఉండే. 18 స్థానాలకు 12 స్థానాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. మరో 6 మంత్రులకైతే తెలంగాణ క్యాబినెట్లో అవకాశం ఉన్నది. ఈ 6 కోసం మాత్రం 6 పోస్టుల కోసం మాత్రం ఏకంగా 10ల సంఖ్యలో అయితే పోటీ అయితే నెలకొన్నది. జిల్లాల వారీగా అలాగే సామాజిక కోణాల వారీగా అధిష్టానం కానీ రాష్ట్రంలోని కీలక నేతలు ఇచ్చిన హామీల వారీగా మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఒక స్పష్టత రాకపోవడం వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ఆలస్యం అది ఏప్రిల్ చివరికి అవుతుందో మేకి వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక సంవత్సరంన్నర అవుతుంది ప్రభుత్వం వచ్చి, సంవత్సరంన్నర దాటిపోతుంది. ఇక ఈ పాటికి ఇటు పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయి, పూర్తి స్థాయి క్యాబినెట్ కావాలని ఇటు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుండి కూడా మంత్రులు కూడా ఎక్కువ శాఖలు ఉండడంతో వాళ్ళు పట్టు తెచ్చుకోకపోవడం, పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాం. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ఉంటుంది, పార్టీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా ఆలోచనలు వస్తున్నప్పటికీ దాని కార్యాచరణ ముందుకెళ్తున్న నేపథ్యం మాత్రం రకరకాల సమస్యల కారణంగా ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఒక బిగ్ ట్విస్ట్గా మారిపోతుంది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అసలు ఇప్పట్లో విస్తరణ ఉంటుందా లేదా అన్న పరిస్థితి కూడా నెలకొన్నదంటే ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నేతల మధ్య కామెంట్ల విషయానికి వద్దాం. ఇక ఫస్ట్గా ఈ నల్గొండ జిల్లా నుండి వద్దాం. నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆయన ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేయడంతో పెద్ద ఎత్తున ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది, చర్చనీయాంశం కూడా అయిపోయింది.
ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి ఈరోజు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు. నాకు మంత్రి పదవి వస్తుందనే నెపంతో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఆయన వల్లనే మంత్రి పదవి రావట్లేదు, ఆయన అడ్డుపడుతున్నారని కూడా నేరుగా ఓ అధికార కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ఒకవైపు నల్గొండ జిల్లా విషయంలో మాత్రం కానీ రంగారెడ్డి సంబంధించిన జిల్లాకు మాత్రం మంత్రి పదవి కావాలంటున్నారు, కానీ నా పదవి విషయంలో అడ్డుపడుతున్నారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనంగా మారిపోయాయి. సరే, ఈ అంశం పక్క పెడితే ఇక రంగారెడ్డికి వద్దాం. రంగారెడ్డి నుండి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కొంతకాలంగా ఆయన కూడా మంత్రివర్గంలో రంగారెడ్డికి ప్రాతినిధ్యం వహించాలి. ఈ రాష్ట్రంలోనే హైదరాబాద్ రంగారెడ్డి సగం జనాభా ఉంది. ఇక్కడే మంత్రి పదవి రాకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లా కొట్లాడాలి? ఇంతమందికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఒక మంత్రి కూడా లేదా? తద్వారా రాజకీయంగా పార్టీకి చాలా నష్టం అవుతుంది. నా కులము, నా రెడ్డి కులం అనేది అడ్డుగా ఉంటే నేను రాజీనామా చేసి ఇతర కులస్తులను నేను పోటీగా దించుతాను, వారికైనా ఇవ్వండి అనే ఒక కొత్త అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. తద్వారా ఇటు ఇబ్రాహీంపట్నం నుండి కూడా రంగారెడ్డికి కావాలని కూడా ఆ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున పదే పదే ఈ అంశాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంతో ఇక రంగారెడ్డికి ప్రాతినిధ్యం విషయంలో కూడా అధిష్టానం ఆచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మాత్రం సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు అలాగే అక్కడ బీసీ నేత అయిన ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరికి కన్ఫామ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మరి చివరిలో ఉన్న మార్పు చేర్పులు ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. ఎందుకంటే మొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేరుగా బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం కూడా లేగాయి. ఆయన పేరు డైరెక్ట్ చెప్పకుండానే చాలా స్పష్టంగా వివేక్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను పార్టీ కోసం 25 ఏళ్ళుగా అందరిని కాపాడుకుంటూ నేను పార్టీ కోసం నిలబడ్డాను. ఈరోజు మంత్రి పదవి రాబోతున్న నేపథ్యంలో నాకు అడ్డుపడుతున్నారు. గతంలో నాకు అధిష్టానం హామీ ఇచ్చింది, బట్టి గారు కూడా నాకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చింది. మీరు ఆ హామీని నిలబెట్టుకోవాలి, మా జిల్లాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలి. వేరే వాళ్ళు పార్టీలు మారి బయటకు వస్తున్న వారికి, పార్టీలు 2-3 పార్టీలు మారి వస్తున్న వారికి మంత్రి పదవి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రం నేనైతే ఇప్పటివరకు భరించాను, కానీ ఇక భరించలేదు లేదు. నాకు అన్యాయం జరుగుతుందని భావించినా, నా జిల్లాకు అన్యాయం జరుగుతుందని భావించినా మాత్రం నేను ఎక్కడి వరకు వెళ్ళడానికి సిద్ధమంటూ ఆయన మాట్లాడారు. ఇక దానికి సందర్భం నేపథ్యంలో ఇక ఈ వివేక్ సోదరులు కూడా రియాక్షన్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకే నేను కాంగ్రెస్లో చేరాను, ఆయన హామీ మేరకే నేను ఇక్కడికి వచ్చానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ రకంగా అంటే ఇటు ఆదిలాబాద్ నుండి ఇదొక విమర్శలు దారితీస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేదిక ద్వారా కూడా విమర్శలకు అడ్డాగా మారిపోయింది. ఈ విస్తరణ ఏమో కానీ ఇది వివాదంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అధిష్టానం పూర్తి స్థాయిలో దీనిపై ఒక గ్రిప్ పెట్టకపోవడమో లేకపోతే జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల కారణంగానో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ విషయంలో ఫోకస్ పెట్టకపోవడమో లేకపోతే అయోధ్య విషయంలో వాళ్ళకొక రాష్ట్రానికి ఒక క్లారిటీ లేకపోవడమో కానీ రకరకాలుగా ఈ యొక్క అంశం అయితే తెరపైకి అయితే వస్తున్నది. మాటల యుద్ధానికి ఒక వేదికగా మారిపోతున్నది. మాదిగ సామాజిక వర్గం నుండి అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం డిమాండ్ వస్తుంది. అలాగే లంబాడా సామాజిక వర్గం నుండి మాకు మంత్రి పదవి రావాలి, కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉన్నాము, వన్ సైడ్ కూడా ఓటింగ్ కూడా వేసామంటూ కూడా ఆ సామాజిక వర్గం అధిష్టానాన్ని కోరుతున్నది. ఇక మైనార్టీ సామాజిక వర్గం నుండి అవకాశం ఇవ్వాలి, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాదు అలాగే ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎక్కువగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు, కాంగ్రెస్కు అండగా ఉన్నారు, మా సామాజిక వర్గం నుండి కావాలని కూడా ఇలా రకరకాలుగా డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ నుండి డిమాండు, ఇటు నిజామాబాద్ నుండి డిమాండ్ వస్తుంది, అటు బీజేపీ ఎదుగుతుంది, అక్కడ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించాలంటే అక్కడ ప్రాతినిధ్యం వహించాలన్న అవకాశం ఇవ్వాలంటే మంత్రివర్గంలో మా జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలని ఇట్లా సామాజిక వర్గాల వారిగా ప్రాంతాల వారిగా అధిష్టానం కానీ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు ఇచ్చిన హామీల మేరకు నేపథ్యంలో సయోధ్య కుదుర్చకపోవడం వల్ల ఒక క్లారిటీ రాకపోవడం వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అనేది ఒక పెద్ద
చర్చనీయాంశంగా మారింది. రోజుకొకరు మాట్లాడి తెరపైకి రావడంతో ఈ అంశం ఇక ప్రధానంగా తెరపైకి ఉంటుంది, వివాదంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మరి ఇప్పట్లో ఇంత హీటుగా ఉన్న నేపథ్యంలో విస్తరణ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. నాకు తెలిసి ఈ నెల చివరి వరకైనా లేకపోతే మే ఫస్ట్ వీక్లో అయినా విస్తరణ ఉండే అవకాశం ఉంటుంది. నేతల మధ్య సయోధ్య అవసరం. ఒకరి పేరు చెప్తే ఇంకోరు రాజీ పడాల్సిన పరిస్థితి నేపథ్యంలో కొంతకాలము ఈ అంశం అయితే కొంతకాలం ఈ అంశం పెండింగ్లో ఉండబోతున్నట్టయితే తెలిసింది. ఇదే చివరి సమావేశం ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో అన్న పిసిసి అధ్యక్షుడు అన్నప్పటికీ కూడా మరో సమావేశం కావాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో కొలిక్కి వస్తుందా లేకపోతే విస్తరణ వాయిదా పడబోతుందా అనేది మాత్రం మరికొద్ది నెలల్లో ఈ అంశంపై ఒక స్పష్టత అయితే రానుంది.